ఇవాళ షార్లెట్ టీటీఏ మెగా కన్వెన్షన్ లో మనతో పాటు బీబీఐ లా గ్రూప్ ఫౌండర్ అయిన బాలుబాబు ఇల్లింద్ర గారు ఉన్నారు. ఒకసారి భాను సార్తో మాట్లాడి ఈ టీటీఏ మెగా కన్వెన్షన్ లో పాల్గొనడం ఎలా అనిపిస్తుందో వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ఎలా అనిపిస్తుంది ఇవాళ ఇక్కడ షార్లెట్ లో ఇంతమంది ప్రవాస భారతీయుల మధ్యలో మీ ఇమ్మిగ్రేషన్ ఫోరం కూడా ఇప్పుడే సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకొని వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి, చాలా బాగుంది. యాక్చువల్లీ చూస్తే ఫస్ట్ టైం షార్లెట్ లో జరుగుతుంది పెద్ద ఈవెంట్. ఇంతమంది వస్తారు ఎక్స్పెక్ట్ చేయలేదండి, టు బి ఆనెస్ట్ విత్ యూ. అసలు ట్రెమెండస్ టర్న్అవుట్. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది మన మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంత సమైక్యత ఉంది, ఎంత జనాలు అన్ని కార్యక్రమాలకు వస్తారనేది. ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి ఈవెంట్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఫ్రమ్ ద ఫుడ్ కానివ్వండి, హోటల్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, స్టేజ్, ఈవెన్ ది ప్రోగ్రామ్స్ వర్ రియలీ గుడ్ అండి. ఐఎమ్ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది టీటీఏ కన్వెన్షన్ దిస్ ఇయర్ అండి. సో సార్, ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికాలో ప్రతి ఒక్క ప్రవాస భారతీయుడికి ప్రస్తుతం ఇమిగ్రేషన్ అటార్నీస్ అనేది చాలా దేవుళ్ళలాగా భావిస్తున్న పరిస్థితి. ఇప్పుడైతే ప్రతిరోజు ఒక కొత్త అప్డేటు లేదా ఒక కొత్త దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు ప్యానిక్ అవుతున్న టైంలో ఇంతమంది సుమారు 10,000 మంది వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మీతో మాట్లాడి వాళ్ళ డౌట్స్ అడుగుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సార్, మీరు పెద్ద మాట అన్నారు దేవుళ్ళని. మేము దేవుళ్ళం కాదు సార్, మేము జస్ట్ ఆర్డినరీ పీపుల్. వేర్ జస్ట్ లాయర్స్ అంతే. వి డూ అవర్ జాబ్. అండ్ వాళ్ళు సార్, వాళ్ళకి ఏదైనా కష్టం అండి, మేము ఇక్కడ వచ్చాము, వీఆర్ అవైలబుల్లో ఉన్నాము. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి మమ్మల్ని అడిగారు అనుకోండి, మేము చెప్పగలిగింది వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళకు మనసులో ఒక రకమైన పీస్ఫుల్నెస్, అంటే ఒక రకమైన రిలాక్సేషన్ అనేది అవుతుంది వాళ్ళకి. దే జస్ట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ అస్. మేము అది కూడా చేయలేకపోతే సొసైటీకి ఇంకా మేము ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత డబ్బు సంపాదించినా దానికి అర్థం ఉండదని నా ఉద్దేశము. సో యాజ్ అ ఇండివిజువల్, I think we have a job to do, and I'm very happy that somebody comes and talks to me. వాళ్ళకి ఏ విధంగా నీ సహాయం చేయగలుగుతాను, ఆ విధంగా నీ సహాయం చేయడం అంటే, ఏ విధంగా వాళ్ళకి సలహా ఇవ్వగలుగుతాను, ఆ విధంగా సలహా ఇస్తాను. మా జాబ్ అంతే కదండి. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్, ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ ఆల్సో. భానుగారు, ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి, అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల వల్ల టెన్షన్ పడుతున్న ప్రతి ఎన్ఆర్ఐకి మీరిచ్చే సలహా ఏంటి? టెన్షన్ పడాల్సింది ఏం లేదండి. ఇదంతా ఫేజెస్, ఎప్పుడైనా సరే లైఫ్లో ఫేజెస్. ఈ టెన్షన్ అవ్వడానికి కారణం ఏంటంటే అన్ని ఒకసారి వచ్చినాయి. జాబ్ మార్కెట్ ట్రాన్సిషన్స్ కానివ్వండి, రెగ్యులేటరీ చేంజెస్ కానీ, ఇవన్నీ వచ్చినాయి. సర్దుకోవడానికి ఒక 2-3 నెలలు పడతాయి, లేకపోతే 3-4 నెలలు పట్టచ్చు, అంతకంటే ఏం లేదు. అన్నీ సర్దుకుంటాయి, అంతా బాగానే ఉంటుంది. మళ్ళీ మార్కెట్ సెటిల్ అయితే, జాబ్ మార్కెట్ సెటిల్ అయితే అన్నీ సెటిల్ అవుతాయండి. సో కొద్ది పేషెంట్గా ఉండమని చెప్తాను. అండ్ బీ ఓపెన్, బీ ఆప్టిమిస్టిక్, బీ పాజిటివ్, అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. Work yourself, developing the skills that suits you for the transition which is going to come in the market. Then everything will be fine for you. That's my suggestion అండి. రెగ్యులేటరీ చేంజెస్ అంటారా, అవి గవర్నమెంట్ వచ్చిన కాంచి పాలసీలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. దాని తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుంటాం, దాని తగ్గట్టుగా మనం అన్ని కంప్లై అవుతాము. సో ఐఎమ్ నాట్ టూ మచ్ వరీడ్ అబౌట్ దామ్. సో అంతగా వరీ అవ్వాల్సింది ఏం లేదండి. ఏదైనా మా లాంటి వాళ్ళు ఉన్నాము. ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్, మాకు కాల్ చేయొచ్చు, నేను అవైలబుల్ ఉంటాను, మీకు తెలుసు కదా. విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ వాట్ ఎవర్ అసిస్టెన్స్ వీ కెన్ అండి. సో చూసారు కదా, బీబీఐ లా గ్రూప్ నుండి భానుబాబు ఇల్లింద్ర గారు ఇదే విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకోసం అటార్నీలు ఉన్నారు, బీబీఐ లా గ్రూప్ ఎప్పుడు మీకోసం మీ వెంట పనిచేస్తూ ఉంటుంది అని ఎంత చక్కగా చెప్పారో. సో ఎలాంటి ఏ సమస్య ఇమిగ్రేషన్ రిలేటెడ్గా ఉన్నా కూడా మీరు బీబీఐ లా గ్రూప్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.